సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం సప్తమి మే 8 మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి మే 9 మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు. బహుళపక్షం అష్టమి మే 9 మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుండి మే 10 మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం మే 8 రాత్రి 9 గంటల 19 నిమిషాల నుండి మే 9 రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు. ధనిష్ట మే 9 రాత్రి 11 గంటల 24 నిమిషాల నుండి మే 11 అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు. కరణం భవ మే 9 అర్ధరాత్రి 1 గంట 16 నిమిషాల నుండి మే 9 మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు. బాలవ మే 9 మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుండి మే 10 అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాల వరకు. కౌలవ మే 10 అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాల నుండి మే 10 మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 13 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 1 నిమిషం వరకు. అశుభకాలం రాహు ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి ఉదయం 10 గంటల 37 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు. గుళిక ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 23 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 3 గంటల 38 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 20 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత వైశాఖం పూర్ణిమంత జ్యేష్టం శక సంవత్సరం వైశాఖం 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనుల్లో అయినా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. సాయంత్రం దేవుణ్ణి పూజించడం మర్చిపోవద్దు. మీరు సామాజిక స్థాయిలో మీ పరిధిని విస్తరిస్తున్న విధానం వల్ల మీరు కీర్తిని పొందుతారని భావిస్తున్నారు. స్త్రీలు త్వరలోనే ఇంటి పనుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు సంబంధంలో ఉంటే ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితం గడుపుతున్న వ్యక్తులు ఈ రోజును ఆనందిస్తారు. ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ప్రయోజనాలను పొందొచ్చు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. మీకు అనుభవాలు జ్ఞాపకాలు కాలంతో మసకబారని విషయాలు కావాలి. వైవాహిక సంబంధాల్లో అద్భుతమైన సమన్వయం ఉంటుంది. మీరు ఏదైనా సంబంధంలో ఉంటే మీరు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారని మీ భాగస్వామి గమనిస్తారు. ఈరోజు మీ డబ్బులో కొంత భాగాన్ని కొన్ని శుభకార్యాల కోసం ఖర్చు చేయొచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించాలి. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు కనకదార స్తోత్రం పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ స్వభావంలో కొన్ని మంచి మార్పులు రావచ్చు. మీ సోమరితనం సమయపాలన లేకపోవడం వల్ల మీకు కొంత హాని కలగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో మంచి సమయం గడపటానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ బడ్జెట్కు మించి కొన్ని కొత్త మార్పులు చేయాల్సిన అవసరాన్ని భావిస్తారు. యంత్రాలు ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో మీకు అద్భుతమైన ఒప్పందాలు లభిస్తాయి.
ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీరు ఎవరితోనైనా విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. ఒంటరి వ్యక్తులు, స్నేహితులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ నిజాయితీకి మీ జీవిత భాగస్వామి ముగ్ధులవుతారు. ప్రేమపరంగా ఇది ఉత్తేజకరమైన రోజవుతుంది. ఈ రోజు మీ ఆర్థిక లావాదేవీల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ స్నేహితులతో కలిసి కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు, కాబట్టి మీరు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు స్టాక్ మార్కెట్ పరిస్థితిని అంచనా వేయడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. వ్యాపారం మందగించిన వారు పురోగతి మార్గంలో పయనిస్తారు. మీ రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈ రోజు శ్రామిక ప్రజలు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి ఉత్సాహంతో తమ పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మీ మనసులోని ఏదో పాత విషయం మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. మీకు అవసరమైతే మీ ప్రియమైన వారి నుండి మద్దతు కోరడానికి మీరు వెనకాడకూడదు. పెళ్లి కాని వ్యక్తులు తమకు కావాల్సిన భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధించొచ్చు. మీ ప్రియమైన వ్యక్తికి మీ ఆలోచనలను వివరించడంలో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు మీ హృదయం, మనస్సు మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడంలో విజయవంతమైతే లాభదాయకమైన పరిస్థితి తలెత్తొచ్చు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు మనసును అదుపులో ఉంచుకోవాలి. మీ ఇంట్లో బంధువుల సందర్శనలు తరచుగా ఉండొచ్చు. వివాహితులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు గ్రహిస్తారు. ఆర్థిక పరంగా ఈ రోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది, కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి. ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై పని ప్రారంభమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యుడి నుండి ఉపన్యాసం వినొచ్చు. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపలేకపోతే కొంత సమయం కేటాయించి వారితో ఎక్కువసేపు మాట్లాడండి. మీ ఇద్దరికీ అది అవసరం. ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు. ఆస్తిపరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. జూదగాళ్లకు ఈరోజు ఆర్థిక నష్టం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో లాభం పొందే అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడిని పూజించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈ రోజు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. అతిగా సున్నితంగా ఉండటం వల్ల మీరు కలత చెందొచ్చు. మీ ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. మీ ప్రేమపూర్వక ప్రవర్తన మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి సరిపోతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం అలాగే ఉంటుంది. ఈ రోజున పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కృషిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఎవరైనా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు కనకదార స్తోత్రం పఠించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశిఫలాలు. మకర రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలు పొందనున్నారు. మీ కలలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఆ వ్యక్తి ప్రేమ జీవితం పట్ల ఆశావాదం, మంచి శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. వివాహితుల కుటుంబ జీవితం కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇతరులకు సలహా ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉద్యోగ మహిళలు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందొచ్చు. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీనారాయణుడి ఆలయంలో పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశిఫలాలు. కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. వ్యాపారులు కస్టమర్ల అభిప్రాయాలకు శ్రద్ధ వహించాలి. కుంభరాశి వ్యక్తులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడం గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత ఉపశమనం పొందుతారు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ విష్ణు ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశిఫలాలు. మీనరాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాక మీ గురించి మీకు సానుకూల భావన కలిగిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులు తమతో పనిచేసే వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడం గురించి ఆలోచించవచ్చు. దిగుమతి, ఎగుమతి సంబంధిత పనిలో మీరు పెద్ద ప్రాజెక్ట్ పొందొచ్చు. మీరు ఆస్తి కొనడం గురించి ఆలోచించవచ్చు. కొందరి పనికి సంబంధించి అనుసరించే సత్వర మార్గాల వల్ల నష్టాలను చవిచూడొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.